మిమ్మల్ని మోసం చేశాడు, 12,500 ఇస్తాను, 5 ఏళ్లలో 50,000 ఇస్తానని 37,500 ఇచ్చాడు, కేంద్రం డబ్బులు కూడా జమ వేసుకున్నాడు, అట్లాంటి దుర్మార్గుడు అని చెప్పారు. వీళ్ళు కూడా అట్లాగే క్రిందసారి చేశారు. ఇప్పుడు 20,000 రూపాయలు ఏకదమ్ ఇస్తామన్నారు. 4 సార్లు అనలా, 3 సార్లు అనలా, ఒకేసారి వేసేస్తామన్నారు. నన్ను నమ్మండి, నా అనుభవాన్ని నమ్మండి, సంపద సృష్టించి మీకు ఇస్తున్నానన్నాడు. 20,000 రూపాయలు వేసారా? ఇప్పుడు 3 దశలు, అది కూడా కేంద్రం డబ్బులతో. వీళ్ళు వేస్తుంది 14,000. ఏంటది? ఎరువులు. ఇదివరకైతే ఈ సమస్య లేదే. ఇదివరకు జగన్ ఎట్లాంటి సిస్టమ్ పెట్టాడంటే, నేను మన ఈ పల్లెటూరు నుంచి వస్తా వచ్చినప్పుడు రోడ్డు పక్కన పల్లెటూరు దగ్గర ఆగినప్పుడు అడిగాను అనమాట. ఇట్లాగే వాళ్ళు చెప్తుంటే అది గుర్తుపట్టి కబక్కన గుండు చూసి మీరేనా కాదని డౌట్ వచ్చిందని అన్నాడు అనమాట. నేను ఎలానైనా గుండు చేయించుకున్నాను చెప్పాక అప్పుడు ఈ ఎరువుల గురించి చెప్పుకొచ్చాడు అనమాట. అప్పుడు ఎట్లాగ ఉండేదే, ఇప్పుడు ఎట్లా ఉందంటే చెప్పుకొచ్చాడు. ఏంటంటే అప్పట్లో వాలంటీర్ అడిగేవాడట, మీ పంట ఏంటి, మీకు ఎంత కావాలి ఎరువులు చెబితే ఇది రాసుకునేవాడట. తర్వాత కోఆపరేటివ్ సొసైటీ ఉంటుంది కదా బ్యాంక్కి, అంటే ఈ వాలంటీర్ తీసుకెళ్లి సచివాలయ సెక్రటరీకి ఇస్తాడట. సచివాలయ రైతు అసిస్టెంట్ తీసుకెళ్లి కోఆపరేటివ్ బ్యాంక్ ఇచ్చేస్తాడు. కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టేస్తారట ఎరువులకి. కట్టేసేసి ఈ రైతుకి డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈ ఎరువులు. తర్వాత వీళ్ళకి లోన్ శాంక్షన్ అవుతుంది కదా,